చందుర్తి మండల బీజేపీ నూతన కార్యవర్గాన్ని మండల బీజేపీ నూతన అధ్యక్షులు మొక్కిలి విజయేందర్ గురువారం సన్మానించారు। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మార్తా సత్యయ్య మాట్లాడుతూ మండల కార్యవర్గంలో మొత్తం 25 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం 10 మంది సభ్యులతో కార్యవర్గాన్ని నియమించడం జరిగిందని, రానున్న కొద్ది రోజులలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నియమించి అర్హత అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు అందజేస్తామని అన్నారు। మండల కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులుగా మండల కేంద్రానికి చెందిన షిరిడి మల్లేశం, నర్సింగపూర్ గ్రామానికి చెందిన పేరుక గంగరాజుతో పాటు ఉపాధ్యక్షులుగా 4, కార్యదర్శులుగా 4ని నియమించడం జరిగిందని అన్నారు। రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి బీజేపీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో లోకోజు సతీష్, తిరుపతి రెడ్డి, మటక మల్లేశం, పరశురాములు, హనుమయ్యాచారి, పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। మొదటిసారిగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్క అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ నాతోటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు। మా ఈ కమిటీకి సహకరించి మమ్మల్ని మా శ్రమను గుర్తించి మమ్మల్ని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి బండి సంజయ్ గారు కానీ, మన వికాసరావు గారికి కానీ, ప్రతాప రామకృష్ణ గారికి కానీ, పెద్దలు అన్న మారత సత్తన్న గారికి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పార్టీ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని, 2029లో అధికారమే లక్ష్యంగా మేమంతా కలిసి పోరాడతామని తెలియజేస్తున్నాం। భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు మరొకసారి ప్రధాన కార్యదర్శి చందుర్తి మండల ప్రధాన కార్యదర్శి ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల నూతన కార్యవర్గాన్ని ఈరోజు మరి అసెంబ్లీ కన్వీనర్ గౌరవనీయులు పెద్దలు మార్తా సత్తయ్య గారి ఆధ్వర్యంలో, మరి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి జిల్లా నాయకత్వం దృష్ట్యా ఈరోజు మన చందుర్తి మండలంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కమిటీకి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామం నుంచి అందరూ సహకరించాలని కోరుతూ, మరి ఈ కమిటీలో ఏదైతే మనం అనుకున్నామో అన్ని గ్రామాలను సమానంగా చూస్తూ మరి ప్రతి ఒక్క గ్రామంలో పనిచేసే కార్యకర్తకు అవకాశం ఉంది। మళ్ళీ అలాగే రానున్న రోజుల్లో కూడా అవకాశం చాలా ఉన్నాయి। అందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయడమే దిశగా పనిచేయాలని, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ, మరి ఈ ఇట్టి అవకాశాన్ని పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ, మరి ఒకసారి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారికి, మరి వికాస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। రానున్న రోజుల్లో మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో మరి ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పార్టీ ఎంతో తను ఎంపీగా మంత్రిగా గెలిచిన తర్వాత అనేక పార్టీ ఉద్ధృతంగా మరి కార్యకర్తలు యువకులు చేరుతా ఉన్నారు। మరి పార్టీ బలోపేతానికి మరి మీ వంతు కృషి చేయాలని ఇక్కడ కార్యకర్తలను ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని కోరుతూ, మరి ఈ యొక్క నియామకానికి ఏదైతే పెద్దల సూచన మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, వికాసరావు సార్ గారు, మరి అందరి సూచన మేరకు ఈరోజు ఇక్కడ చందుర్తి మండలంలో ఈ కమిటీని వేయడం జరిగింది। ఇంకా కొంతమంది మరి ఏదైతే ఇలా పార్టీ కార్యకర్తలు సీనియర్లు ఉన్నారో వారికి కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే దాదాపుగా 25 మంది 30 మంది ఈ మండల కార్యవర్గంలో ముఖ్య పాత్ర పోషిస్తారు। మరి ఇంకా మిగతా వారికి కూడా పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇప్పుడు కొంతమందికి మాత్రమే 10 మందికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది। మరి ఈ పదవులు ఇచ్చినటువంటి వారందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటూ